తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అడ్డుపడతారని మేము అందరం బీసీ సమాజం అనుమానించినట్టుగానే జీవో ఇవ్వకముందే 42% రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వకముందే అగ్రకుల రాజకీయ పార్టీల అండదండలతోటి అదేవిధంగా రెడ్డి జాగృతి పేరుతోటి ఇవాళ రెడ్డి జాగృతి తెలంగాణ అధ్యక్షుడు మాధవరెడ్డి అదేవిధంగా జల్లపల్లి మల్లవ వైభవ్ సంజీవరెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే వీరు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించి 42% రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు పెంచడానికి వీలు లేదు అని ఒక పిటిషన్ వేశారు. కానీ గౌరవనీయ హైకోర్టు వారు ఇంకా పెంచను లేదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఊహజనితమైనటువంటి వార్తల ఆధారంగా రాష్ట్ర హైకోర్టు దాని కేసును విచారించలేము అని చెప్పి కొట్టేసింది. కొట్టేసుడు సంతోషమైనప్పటికీ ప్రమాదము బీసీలకు బీసీ రిజర్వేషన్ల పెంపుకు ముప్పు ఉంది, ప్రమాదం పొంచి ఉందనేది ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వేసినటువంటి పిటిషన్ బట్టి మనకు తెలుస్తుంది. గౌరవనీయ హైకోర్టు కూడా ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఒకవేళ మీకు కనుక 42% రిజర్వేషన్లు పెంచడం ప్రభుత్వం ఇష్టం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత కోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పింది ఒక మాట. అంటే జీవో ఇచ్చినాక కోర్టును ఆశ్రయించవచ్చు అని ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు చెప్పడం జరిగింది. మేము అంటున్నాం, ఇప్పటిదాకా మా పెద్దలు ప్రొఫెసర్ బాగయ్య గారు చాలా ప్రొఫెసర్ కాబట్టి చాలా చక్కగా చెప్పిండు. రెడ్లు 10 మంది మేలు కోరుకుంటారు, పట్టెడు అన్నం పెట్టి 10 మందిని దాస్తారు, అందరితో కలివిడిగా కలిసిమెలిసి రెక్కల్లో డొక్క బీసీలు ఏమన్నా తీసుకున్నారా? తెలంగాణలో మేము 60%, మాకు ఇచ్చేది 42%. అంటే ఇంకా మేము జనాభా ఉన్నదానికంటే 18% వాటా తక్కువనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. మేము 60% ఉంటే కులగణన జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 42% ఇస్తుంది. అంటే 18% తక్కువనే మాకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు తక్కువ ఇస్తుంది. ఒకవేళ మీరు రెడ్డి జాగృతి నేతలు కోర్టును ఎప్పుడు ఆశ్రయించాలి, మీరు ఎప్పుడు మమ్మల్ని రిజర్వేషన్లు అడ్డుకోవాలి, మీ వాటాని మేము గుంజుకున్నా లేదా మేము 60% ఉండి 70% వాటా మేము తీసుకుంటే అప్పుడు 10% వాటా వాళ్ళ ఉన్నదానికంటే అదనంగా తన్నుకపోతురని అప్పుడు రెడ్డి జాగృతి అయినా ఇంకోరైనా సమాజంలో అడ్డుకోవాలి. కానీ 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో బీసీ రిజర్వేషన్లు పెట్టి ఇవాళ 50 సంవత్సరాల తర్వాత మేము ఉన్నది 70%, 60% అయితే 42% కల్పిస్తే కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు? దేనివల్ల అడ్డుకుంటున్నారు? మీకున్న అభ్యంతరం ఏంది? మా సోదర ఎస్సీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి, సోదర ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. 100% ఉండాల్సిన వాళ్ళు ఎంత జనాభా అంత శాతం ఉండాలి. కానీ మీకు తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల జనాభా 8%, కానీ రిజర్వేషన్లు 10% వస్తున్నాయి కదా. మేము అడ్డుకోలే కదా మీ రిజర్వేషన్లను. పేద బ్రాహ్మణులు, పేద కోమటులు, పేద రెడ్లు, పేద వెలమలు, పేద అగ్రవర్ణాలకు అగ్ర కులాలకు అందాలని మేము మేలు కోరి మీ రిజర్వేషన్లు మేము అడ్డుకోలే. కానీ మా రిజర్వేషన్లు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే మేము సర్పంచులు కావడం మీకు ఇష్టం లేదు, మేము ఎంపీటీసీలు కావడం ఇష్టం లేదు, మేము జెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎంపీపీలుగా రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదు. ఇవాళ నేను అంటున్నా, మీరు ఏమిటికి అడ్డుకోవాలని చూస్తున్నారు అంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం రేపో మాపో జీవో విడుదల చేయబోతుందని మీడియాలో చూసినాం. ఇవాళ ఎవరైతే మొదటి నుంచి దీన్ని అడ్డుకుంటున్నారో, ఎవరైతే ఈ రిజర్వేషన్ల బిల్లును కులగణన చేయాలని డిమాండ్ చేసినాం, కులగణనలో పాల్గొనలే కొంతమంది, కులగణన పాల్గొనకుండా కులగణన అడ్డుకోవాలని చూసారు. ఆ తర్వాత మేము పోరాటం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు,
ప్రత్యేక చొరవ తీసుకొని అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి రాష్ట్రపతి గారికి పంపించారు. రాష్ట్రపతి గారికి పంపించి 6 నెలలైంది, అక్కడ అడ్డుకున్నారు. అదేవిధంగా మళ్ళీ రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి 9th షెడ్యూల్ పెట్టే అవకాశం లేదు, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీలో సెక్షన్ 285A పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ చట్టం చేసి గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారికి పంపించి కూడా 20-25 రోజులు అయింది. 25 రోజులుగా గవర్నర్ ఆఫీసును ప్రభావితం చేసి రాజ్భవన్ ద్వారా అడ్డుకుంటున్నారు. అంటే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ద్వారా అడ్డుకున్నారు, ఇక్కడ గల్లీలో రాజ్భవన్ ద్వారా అడ్డుకున్నారు. ఇక రేపో మాపో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జీవో ఇచ్చి, ఎందుకంటే గౌరవ హైకోర్టు ఈ సెప్టెంబర్ 30వ తేదీ లోపు రిజర్వేషన్ నిర్ధారిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి హైకోర్టు తీర్పును గౌరవించి రిజర్వేషన్లు 42% పెంచాలనే ఒక నిర్ణయంతో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి బీసీల యొక్క అభ్యున్నతిని, బీసీల యొక్క హక్కులను గౌరవించి ఇవాళ జీవో ఇవ్వాలని చూస్తే, జీవో ఇవ్వకముందే ఇవాళ రాష్ట్రపతి భవన్ను, రాజ్భవన్ ఎట్లా అడ్డుకున్నారో హైకోర్టును అడ్డం పెట్టుకొని మళ్ళీ ఇక్కడ జీవోను అడ్డుకోవాలని చూస్తున్నారు. అంటే బీసీలు చేసిన పాపం ఏందని అడుగుతున్నా. అంటే ఈ తెలంగాణ సమాజంలో మీరు రెడ్లే ఉండాలా, వెలుమలే ఉండాలా, అగ్రవర్ణాలే ఉండాలా, బీసీలు ఉండొద్దా? బీసీలకు పాలనా పగ్గాలు వద్దా? స్వయం పాలన వద్దా? మేము ఎట్టి చేయాలా? మీ కింద బానిస బతకాలా? మా తాత ముత్తాతలకు ఎంచి ఎట్టి చేస్తున్నాం, తాత నుంచి ఇవాళ రాజకీయంగా పెట్టి చేస్తున్నాం, ఇంకా పెట్టి చేయాలనా? ఎన్ని రోజులు ఇది? నేను రెడ్డిలో ఉన్నటువంటి మేధావి వర్గానికి మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. లక్షలాది మంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడేది లక్షలాది మంది చూస్తున్నారు. నేను రెడ్డి సామాజిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా. అందులో ఉన్న మేధావులకు, మీరు రెడ్డి వర్సెస్ బీసీ కావాలంటే మా రిజర్వేషన్లు అడ్డుకోండి. రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి వర్సెస్ బీసీలు కావాలంటే మీరు అడ్డుకోండి. లేదు రెడ్లము బీసీలము కలిసిమెలిసి ఉందాం, మీ వాటా మీరు తీసుకోండి, మా వాటా మేము తీసుకుంటాం, మీరు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మేము మద్దతు ఇచ్చినాం. పేద రెడ్లకు సపోర్ట్ కావాలి, రెడ్లకు కూడా కార్పొరేషన్ నిధులు కావాలని సపోర్ట్ చేసినాం. రెడ్డిలకు సంబంధించిన డిమాండ్లు, ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు పోరాటం చేస్తే మేము సపోర్ట్ చేసినాం. బీసీ సమాజం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో గత 22 నెలలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు, కుల సంఘాలు, మొత్తం బీసీ సమాజం ఇలా పోరాటం చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ మేము బీసీ సమాజం అంతా, తెలంగాణలోని 2.5 కోట్ల మంది బీసీలు రిజర్వేషన్లు కావాలని మేము పోరాటం చేస్తుంటే, రిజర్వేషన్లను అడ్డుకోవాలని చెప్పి అనేక పార్టీలు, అగ్రకుల నాయకులు కుట్రలు వంతున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేము పోరాటం చేసి కులగణన కావాలని కులగణన చేయించాం. అసెంబ్లీలో బిల్లు పెట్టించాం. అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతి గారి దగ్గరికి పోతే 6 నెలలైంది. రాష్ట్రపతి గారి దగ్గరనే ఇలా పెంచిన రిజర్వేషన్ల బిల్లు ఆగిపోయింది. ఆ తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అసెంబ్లీలో మొన్న ఆ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు ఇలా పంచాయతీరాజ్ చట్టాన్ని 285Aను సవరించి బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ చట్టం చేసి గవర్నర్ గారి దగ్గర పంపించడం జరిగింది. గవర్నర్ గారు కూడా ఇలా ఆ బిల్లును, ఆ చట్టాన్ని ఆమోదించకుండా 20 రోజులుగా గవర్నర్ ఆఫీసుని ఇలా పెండింగ్లో ఉన్నది. అంటే అక్కడ ఢిల్లీలో అడ్డుకున్నారు, ఇటు గల్లీలో అడ్డుకున్నారు. ఇక అడ్డుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఒక లక్ష్యంతో ఇలా హైకోర్టు ఇచ్చినటువంటి సెప్టెంబర్ 30 స్థానిక సంస్థల ఎన్నికల డెడ్లైన్ తోటి ఇలా 42% రిజర్వేషన్లు పెంచాలని ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ పెంచాలని ఆలోచన చేస్తుంటే, ఇవాళ ఆలోచన చేసుడే ఆలస్యం. ఈ రాష్ట్రంలోని రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఇలా మాధవరెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. గౌరవ హైకోర్టు
దానిని విచారించి ఇంకా ఊహజనితమైనటువంటి వార్తల మీద మేము దీని మీద జడ్జిమెంట్ ఇవ్వలేం, విచారించలేం, కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు, ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పి ఆ పిటిషన్ని కొట్టేయడం జరిగింది. అంటే పిటిషన్ కొట్టేయడం బీసీల యొక్క విజయం కాదు, సంతోషం కాదు. కానీ గల్లీలో అడ్డుకున్నారు, ఢిల్లీలో అడ్డుకున్నారు, ఇప్పుడు కోర్టులను అడ్డం పెట్టుకొని న్యాయస్థానాల ద్వారా 42% రిజర్వేషన్లు అడ్డుకోవాలని ఇవాళ ప్రత్యక్షంగా రంగంలోకి రెడ్డి సామాజిక వర్గం దిగింది. మేము అంటున్నాం, రెడ్డి సామాజిక వర్గానికి మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేము ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు ఏ రోజు కూడా రెడ్డిలకు అగనెస్ట్గా బీసీ సమాజం పనిచేయలేదు. మీరు ఎమ్మెల్యేలు అయితే మీకు కోట్లు వేసాం, మీకు పార్లమెంట్ సభ్యులు అయితే మీకు కోట్లు వేసాం, మీరు మంత్రులైతే మా భుజాల మీద ఎత్తుకొని తిరిగాం, మీరు ముఖ్యమంత్రులైతే మేము సంతోషపడ్డాం. రెడ్డి సామాజిక వర్గం 5% ఉంటే ఇవాళ అసెంబ్లీలో 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు 9 మంది ఉన్నారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఇవాళ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మీ ఉన్న జనాభా కంటే 100% అదనంగా తన్నుకపోయినా మేము మిమ్మల్ని వ్యతిరేకించలే. అదేవిధంగా అగ్రకులాలోని పేదవాళ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెడితే ఆ రిజర్వేషన్లను కూడా మేము వ్యతిరేకించలే. అదేవిధంగా ఈవెన్ అగ్రవర్ణాలకు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి పేద బిడ్డలకు స్కాలర్షిప్లు రాకపోతే, ఫీజులు రాకపోతే మేము దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ఈబీసీ శాఖ బీసీ సంక్షేమ శాఖలోనే కలిపి ఇప్పుడు ఈబీసీలకు ప్రత్యేక శాఖ లేదు, అగ్రకులాలకు ప్రత్యేక శాఖ లేదు, కానీ బీసీ సంక్షేమ శాఖలోనే మా శాఖలను చేసుకొని మా డిపార్ట్మెంట్ ద్వారా మీకు స్కాలర్షిప్ల నిధులు విడుదల చేయించడం, పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయించడం, ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయించడం. రెడ్డి సామాజిక వర్గానికి వచ్చినటువంటి ఒక్క ప్రయోజనాన్ని కూడా మేము ఎప్పుడు అడ్డుకోలే, ఏ రోజు కూడా బీసీ సమాజం అడ్డుకోలే. కానీ ఈరోజు మాధవరెడ్డి గారు, అదేవిధంగా మల్లవ్వ గారు ఇవాళ హైకోర్టుకు పోయి అడ్డుకోవాలనే ఉద్దేశం ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా. ఎన్ని రోజులు ఇవాళ మేము అంటున్నాం, ఇవాళ మీడియా ద్వారా నేను చేతులు జోడించి రెడ్డి సామాజిక వర్గానికి నేను అప్పీల్ చేస్తున్నా, మీరు 48 గంటల్లో నిజంగా బీసీల మీద ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా, బీసీలే మీ కుటుంబ సభ్యులు అనుకుంటే, అన్నదమ్ములు అనుకుంటే, బీసీలు మీకు ప్రధాన శత్రువులు కాదు అని మీకు అనిపిస్తే మీరు 48 గంటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేయండి. ఎవరు కూడా బీసీల రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీయొద్దు, రిజర్వేషన్లు అడ్డుకోవద్దని ఒక తీర్మానం చేయండి. అప్పుడు మేము రెడ్డి సమాజాన్ని హర్షిస్తాం. రెడ్డి సామాజిక వర్గాన్ని, రెడ్డిలలో కూడా పోరాడేటువంటి నాయకులు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పేద ప్రజల కోసం పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది రెడ్డి పేరు పెట్టుకొని బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు, మా నోటికాడి ముద్దను గుంజుకుంటున్నారు, మా రాజకీయ ప్రయోజనాలను, మా హక్కులను కాలరాస్తున్నారు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి మేము డిమాండ్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం, మీరు ఈ రాష్ట్రంలో రెడ్డి వర్సెస్ బీసీ కాకముందే రెడ్డిలు బీసీలు బాయ్ బంధువులు అనుకుంటే మీరెవ్వరు కూడా కోర్టులను అడ్డం పెట్టుకొని దయచేసి అడ్డుకోకండి. మేము కూడా మీ జోలికి రాము, మేము కూడా మా స్వయం పాలన ఏందో, మాకు జనాభా దామాష ప్రకారం ఏందో మేము పోతాం. ఇవాళ నేను చివరిగా చెప్పేది ఏంటంటే, రెడ్డి సామాజిక వర్గానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఉన్నది జనాభాలో 60%, మాకు ప్రభుత్వం ఇస్తున్నది 42%, అంటే మాకంటే ఇంకా 18% తక్కువ చేసే ఇస్తున్నది. మరి మీరు జనాభాలో 9% ఉన్నారు, మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇస్తుంది, అంటే మీకున్న శాతం కంటే 1% ఎక్కువనే ఇస్తుంది. అయినా మాకు కుట్ర లేదు, కుళ్ళు లేదు, ఈర్ష్య లేదు, సంతోషపడుతున్నాం. పేద రెడ్లు, పేద వెలుమలు, పేద బ్రాహ్మణులు, పేద కాపులు, పేద వైశ్యులు బాగుపడాలి, అంత సంతోషంగా ఉండాలని మేము సంతోషపడుతున్నాం. మేము 60% ఉంటే 42% ఇస్తుంటే మమ్మల్ని మీరు చదువుకోవద్దు, మీరు ఉద్యోగం చేయొద్దు, మీరు రాజకీయంగా ఎంపీడీసీ కావద్దు, సర్పంచ్ కావద్దు, జడ్పీడీసీ కావద్దు అని అడ్డుకుంటున్నారు. అడ్డుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. రేపు నవంబర్ 9న జరిగే భువనగిరి సభలో అనౌన్స్ చేస్తాం. మా హక్కులను కాలరాసే రెడ్డిలు మనకు అవసరమా? రెడ్డికి ఓటు బంద్ పెడతాం, రెడ్డి నాయకత్వాన్ని ఇవాళ ఎవడు రెడ్డి మీటింగ్, ఏ రెడ్డి మీటింగ్ పెట్టినా బీసీలు వెళ్ళే ప్రసక్తి లేదు, ఏ రెడ్డి పార్టీల మెంబర్షిప్ తీసుకునే లేదు, ఏ రెడ్డికి ఇవాళ నాయకత్వాన్ని, ఏ రెడ్డికి జిందాబాద్ అనేది లేదు. రెడ్డికి హటావో,
బీసీ రాజ్యంకు బచావని నినాదంతో వస్తాం. గతంలో మండల్ కమిషన్ అప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి పెద్దలంతా ఆలోచన చేయాలి. ఈరోజు మా నోటికాడ ముద్ద గుంజుకుంటే ఏం లాభం వస్తుంది మీకు ఎక్కడి సంతోషం? కాబట్టి రేపో మాపో ప్రభుత్వం కూడా జీవో తీసే అవకాశం ఉంది. ఇప్పటికేదో మాధవ్ రెడ్డి వీళ్ళు తెలిసో తెలియకో పోయిరని నేను అనుకుంటున్నా. మాధవ్ రెడ్డి గారికి కూడా నేను మీడియా ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. అయ్యా మాధవ్ రెడ్డి గారు, మల్లమ్మ గారు, ఇవాళ మీరు దయచేసి మా జోలికి రాకండి. మా గొంతును మీద కత్తి పెట్టి కోయకండి. మా బీసీల జీవితాలతోటి చెలగాటం ఆడుకోకండి. మీ ప్రయోజనాలు మీకు ఉండండి. రెడ్డి కార్పొరేషన్ కావాలంటే మేము మద్దతు ఇచ్చినాం. పేద రెడ్లకు ఇవాళ డిమాండ్లు పరిష్కరించాలంటే మేము మద్దతు ఇచ్చినాం. రేపు భవిష్యత్తులో కూడా ఇస్తాం. కాబట్టి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. కానీ మీ వల్ల మీరేరైతే ఈ మాధవ్ రెడ్డి గారు ఇంకా ఉన్నారో మీ వల్ల రెడ్డిలు వర్సెస్ బీసీలుగా చేయకండి. దయచేసి ఇవాళ అందరూ సహకరించాలి. అన్ని పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు 42% జీవో వస్తే అన్ని పార్టీలు సహకరించండి. లేకపోతే మీరు కోర్టులను అడ్డం పెట్టుకొని మా గొంతుకు వస్తుంటే మేము ఊరుకుంటామా? ఎవడు కోర్టుకు పోయిండు, వాళ్ళ వెనుక ఎవడుండు, ఏ పార్టీ ఉంది, ఏ నాయకుడు ఫండింగ్ చేసిండు, వాళ్ళ అడ్వకేట్ వాడు, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ ఖర్చు ఏంది అని మేము చూస్తాం కదా. అప్పుడు ఎవడు మా గొంతులు వస్తున్నారో బీసీ సమాజానికి అర్థమవుతుంది కదా. రేపు మీరు రంగు బయట పెట్టి మీరు ఎట్లా ఉంటారో, మీరు ఏ విధంగా బీసీల ఓట్లు అడుగుతారో, ఏ విధంగా మా గ్రామాలకు వస్తారో, ఏ విధంగా బీసీలను ఇవాళ రాజకీయంగా బీసీల సహకారంతో ఎదుగుతారో మేము కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.